ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 2 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండము 29-30 అధ్యాయములు, సాయంత్రము క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 23 నుండి 46 వచనం వరకు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం పరలోకపు మంచు మీ మీదికి దిగివచ్చునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఆయన మీ చేతులను బలపరిచి మీరు కృంగిపోకుండా మీ పాదాలను, మీ నడుములను, మీ మోకాళ్ళను ఆయన స్థిరముగా నిలబెట్టబోతున్నాడు. ఆయన మీకు తోడుగా ఉండి ఈ దినం మిమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి తన ఒడిలో మీకు సేద తీర్చబోతున్నాడు. మీరు ఆయనకు చాలా ప్రియమైన వారు. ఆయన మీకోసం గాయపరచబడ్డాడు, తన రక్తమును కార్చాడు, తన ప్రాణాన్నే ఒక వెలగా చెల్లించి మిమ్మల్ని ఆయన కొనుక్కున్నాడు. ఇప్పుడు మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని సొత్తు అయి ఉన్నారు. మీ సొత్తుని ఎవరైనా ముట్టుకుంటే మీరు ఊరుకోరు కదా, అలాగే దేవుని సొత్తు అయిన మిమ్మల్ని దుష్టుడు కానీ ఇంకా మరేది కానీ ముట్టుకున్నప్పుడు ఆయన కూడా ఎంత మాత్రమును ఊరుకోడు. మీరు ఆయనకు చెందిన బిడ్డలు, మీరు ఆయన వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ప్రభు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన మనల్ని నిర్మించడంలో ఆంతర్యం ఏమిటి? ఆయన మన ఎడల కలిగిన ఉద్దేశం ఏంటి? ఆయన మన విషయంలో ఏది ఆశిస్తున్నాడు? ప్రియ దేవుని బిడ్డ, ఆయన స్తోత్రమును మనం ప్రచురం చేయడానికి ఆయన మనల్ని నిర్మించుకున్నాడని ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది. దేవుడు నీ ప్రేమను కోరుతున్నాడు, నీ సమర్పణ కోరుతున్నాడు, ఆయన నీ స్తుతులను కోరుతున్నాడు, నీ ఆరాధన ఆయన ఆశిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందపాల కొరకు ఒక కాపరి ఎలాగో ఆశపడతాడో, ఒక ఇల్లును కట్టుకొని ఆ ఇంటిలో సుఖ సౌఖ్యాలతో జీవించాలని ఆ ఇంటి యజమాని ఎలా ఆశిస్తాడో, దేవుడు కూడా ఈ లోకంలో నిన్ను తన పోలిక చొప్పున నిర్మించుకొని ఈ లోకమనే తోటలో ఒక చెట్టుగా ఆయన ఎందుకు నాటాడో తెలుసా? ఆయన నీ నుండి ఏమో ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడు? నీ నుండి ప్రేమను ఆశిస్తున్నాడు, నీ నుండి స్తుతులను ఆశిస్తున్నాడు, ఆరాధన ఆశిస్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవునిని నీవు స్తుతించుచున్నావా? ఆయనను ఆరాధించుచున్నావా? నీవు ఆయన సన్నిధిలో స్తుతించి ఆరాధిస్తున్నట్లయితే నీ ద్వారా ఆయన మహిమ పొందుతాడు. ఆ మహిమ కొరకు ఆయన ఆరాటం కలిగి ఉన్నాడు. చిన్న బిడ్డలు గంతులు వేస్తూ మన చుట్టూ చేరి వారు నవ్వుతూ మన చేతులు పట్టుకొని ఆనందిస్తుంటే మనకు కూడా ఎంతో ఆనందం వేస్తుంది కదా. అలాగనే మన స్తుతులతో, ఆరాధనతో, పూజ్యభావంతో
ఆయన సన్నిధికి రావాలని, ఆయన చుట్టూ మనం గంతులు వేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈరోజే మీరు ఒక ఆరాధన అభిషేకాన్ని కోరుకోండి. మీరు ఒక స్తుతించే ఆత్మను దేవుణ్ణి అడగండి. నిరంతరము కూడా ఆయన్ని స్తుతించడమే మన విధిగా మనం చేసుకోవాలి. ఆయన మన నుండి కోరుతున్నది కేవలం మన కానుకలు మాత్రమే కాదు. ఆయన మన పరిచర్యను కోరుతున్నాడు. ఆయన మన స్తుతులను కోరుతున్నాడు. ఒక భార్య తన భర్త యొక్క ఇల్లుని, బంగారుని మాత్రం కాదు, అంతకంటే ఆమె కావాల్సింది భర్త యొక్క ప్రేమను ఆమె కోరుతుంది. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఇదిగో నా బిడ్డ, నన్ను స్తుతిస్తావా, నన్ను ఆరాధిస్తావా, నన్ను మహిమపరుస్తావా అని దేవుడిని అడుగుచున్నాడు. నీ ఆరాధన ఆయన కావాలి. నీ స్తుతి స్తోత్రాలు ఆయనకి చెల్లించాలి. మనం ఎడ్లకు బదులుగా మన పెదవులను ఆయనకు సమర్పించాలి. అంటే మన స్తుతి స్తోత్ర నైవేద్యములను ఆయనకు సమర్పించాలి. 100వ కీర్తన 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. పరిశుద్ధాత్మ యొక్క ఈ మాట మీరు ఆలకిస్తున్నారా? ఆయన ఏమి కోరుచున్నాడో ఇప్పటికీ మీకు అర్థమైంది కదా. మీరు ఈ దినము నుండి ఎక్కువగా ఆయన స్తుతించడం మొదలుపెట్టండి. స్తుతిలో గొప్ప శక్తి గలదు. స్తుతిలో గొప్ప మహిమ దిగుతుంది. స్తుతిలో మీ పరిస్థితులు, మీ పరిసరాలు సమస్తం మార్చబడతాయి. ఈరోజే మీరెందుకు దేవుని స్తుతించకూడదు? ప్రార్థన. ప్రియమైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా దేవా, మీరు మమ్మల్ని నిర్మించుకున్న ఆ ఉద్దేశమును తేటగా, సూటిగా, స్పష్టంగా మాకు సెలవిస్తున్నారు. మిమ్మల్ని స్తుతించాలని, ఆరాధించాలని, ఘనపరచాలని మీరు కోరుచూ ఉన్నారు. మా ప్రియ తండ్రి, స్తుతించే ఆత్మను, ఆరాధన అభిషేకమును మాకు దయచేయండి. ఎల్లప్పుడూ మా నోట స్తుతి ఉండునుగాక. స్తోత్ర నైవేద్యములను మేము మీకు సమర్పించుదుముగాక. మా తండ్రి, మేము స్తుతించుచుండగా మా స్తుతులనే ఒక సింహాసనముగా మార్చుకొని, తండ్రి, ఆ సింహాసనం మీదకి మీరు దిగివచ్చు దేవుడవై ఉన్నందుకు వందనాలు. మీతో పాటు దూతలు దిగి వస్తున్నారు. మా దేవా, ఇంత గొప్ప అద్భుత అనుభవాన్ని మాకివ్వడానికి మీరు ఇష్టపడినందుకై వందనాలు. మా తండ్రి, ఈ రోజున ఇట్టి అభిషేకం గలవారమై మేము మీ యందు సాగి నడుచున్నట్లుగా కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.